ఇంటర్ బోర్డు రద్దు, ఆ పాఠశాల విద్యలో విలీనం 10+2 అన్నట్టు 10+2. సో ముఖ్యమంత్రి నిర్ణయం, విధి విధానాలపై కసరత్తు, ప్రభుత్వ నిర్ణయంపై ఇంటర్ జేఏసీ ఆగ్రహం అంటూ చూస్తాం. సో దీనివల్ల ఏమైతే తెలుసా, శ్రీ చైతన్య, నారాయణ ఇలాంటి కార్పొరేట్ సంస్థలు ఏవైతే ఉంటాయో ఆ కార్పొరేట్ సంస్థలు పెద్ద ఎత్తున బొక్కబడ్డట్టే కనబడతా ఉంది. సో ఇంటర్ బోర్డును పాఠశాల విద్యలో విలీనం చేయాలన్న ప్రతిపాదన ఆషామాషిగా చేసింది కాదు. దీనిపై సుదీర్ఘ కసరత్తు చేశాం. ప్రపంచంలోని అన్ని దేశాలు 12వ తరగతి వరకు పాఠశాల విద్యగానే పరిగణిస్తున్నాయి. 12 వరకు ఒకే చోట చదివితే విద్యార్థుల గురించి ఉపాధ్యాయులకు పూర్తి అవగాహన ఉంటుంది. విద్యార్థి మధ్య బంధం పెరుగుతుంది. ఇవన్నీ విద్యార్థి జీవితానికి ఉపయోగపడే అంశాలే. ఎందుకంటే మీరు అమెరికా లాంటి కంట్రీలకు కానీ పెద్ద పెద్ద డెవలప్డ్ కంట్రీస్ ఏవి తీసుకున్నా 10+2 ఉంటుంది. 10+2 అంటే అవన్నీ కూడా ఆ 10th వరకు స్కూలింగ్ అని చెప్పేసి తర్వాత 10+2 అవుతుందో అది ఇంటర్మీడియట్ అని చెప్పేసి అక్కడ ఉండదు. 12 వరకు కూడా స్కూలింగ్ అని చూస్తారు. సో ఇది 100% రావాల్సిందే. ఇలాంటి ఆలోచన వచ్చినటువంటి ఆకునూరి మురళి గారికి నిజంగా అభినందనలే. ఇది జరిగితే చాలా మార్పులు జరుగుతాయి. విద్యా వ్యవస్థలో మార్పులు జరగడానికి ఒక అవకాశంగా ఉంటుంది. సో రేవంత్ రెడ్డి గారు ఎంత తొందరగా చేస్తే అంత మంచిది. ఇంటర్ చేసి ఇవన్నీ పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేస్తే కానీ ఇది మీరు ప్రభుత్వ విద్యను ఇంకా బలోపేతం చేయడానికి ఇది ఒక కారణంగా మనం చాలా స్పష్టంగా చెప్పొచ్చు. దీనివల్ల ఇప్పుడు ఇంటర్మీడియట్ కాలేజీలు ఏవైతే ఉన్నాయో ప్రభుత్వ కాలేజీలో కూడా కొంత భారం తగ్గుతుంది. దాది స్కూల్ కనుక షిఫ్ట్ అయితే 100% భారం తగ్గేటువంటి అవకాశం అయితే ఉంటుంది. ఇలా ఆలోచించేందుకు నిజంగా ఒక అప్రిషియేట్ చేయాలి. రాష్ట్ర విద్యాశాఖలో భారీ సంస్కరణలకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇప్పటివరకు 11, 12 తరగతులకు స్వతంత్రంగా కొనసాగుతున్నటువంటి ఇంటర్ బోర్డును రద్దు చేసి దానిని పాఠశాల విద్యలో విద్యాశాఖలో విలీనం చేయాలని నిర్ణయించింది. విద్యాశాఖ బాధ్యతలు చూస్తున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి దీనికి సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం అంటూ చూస్తాను. విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి నేతృత్వంలో బృందం చేసిన ప్రతిపాదనకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఈ కీలక మార్పుకు మార్గం సుగమమైనట్టు తెలుస్తోంది. ఈ విషయాన్ని ప్రభుత్వం ఇంకా అధికారికంగా ప్రకటించకపోయినా ఆ దిశగా కసరత్తు ఇప్పటికే ప్రారంభమైంది. సో దీనికి సంబంధించి ఇంటర్ బోర్డు కూడా సమాచారం లేదు. ప్రభుత్వం నిర్ణయ నేపథ్యంలో ఈ నెల 8 నుంచి ప్రారంభం కావాల్సిన ఇంటర్ అడ్మిషన్ల ప్రక్రియను బోర్డు అకస్మాత్తుగా వాయిదా వేసినట్లు తెలుస్తోంది. 7 రాష్ట్రాల్లోనే ఇంటర్ బోర్డులు. సో మన దేశంలో 7 రాష్ట్రాల్లోనే ఇంటర్ బోర్డు ఉందట. మిగతా అన్ని రాష్ట్రాల్లో కూడా 10+2 విధానమే ఉన్నట్టుగా చాలా స్పష్టంగా తెలుస్తోంది. ఇంటర్ విద్యామండలి పొందపెట్టమే ఇంటర్ విద్య చూడండి ఏమంటారు మధుసూదన్ వీళ్ళ యొక్క బిజినెస్ల కోసం వీళ్ళ లాభాల కోసమే చేస్తున్నారు తప్ప విద్యార్థుల భవిష్యత్తు కోసం కాదు. తప్పేమున్నది? ఇప్పుడు ఇంటర్ విద్యా మండలిను పొందపెట్టడం తప్పేమున్నది? స్కూలింగ్ అయిపోతుంది. ఇక్కడ ఏమంటారు ఇంటర్ విద్యార్థులను నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వం దౌర్భాగ్యం, ఎవరిని తప్పుదో పట్టిస్తుందో అర్థం కావడలేదు. ఇంటర్ విద్యను పొందపట్టే చర్యలు తీసుకున్నారు. ఇంటర్ బోర్డు కారణంగానే నేడు పోటీ పరీక్షలో తెలుగు విద్యార్థులు సత్తా చాటుతున్నారు. ఎవరిని సంపాదించకుండా సీఎం ఏకపక్ష నిర్ణయం తీసుకోవడం దురదృష్టకరం. రేవంత్ రెడ్డి మిమ్మల్ని వదిలిపెట్టాం, మీ మెడల్ వంచి నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేలా చేస్తాం. ఆకునూరి మురళి సలహాలు విని ఏపీలో విద్యాశాఖ సంస్కరణలు అమలు చేసినందుకే జగన్కు 11 సీట్లు వచ్చాయి. ఏం మాట్లాడుతున్నారా నాకు అర్థం కాదు. ఏమంటారు? ఎవరిని సంపాదించుకో సీఎం ఏకపక్ష నిర్ణయం తీసుకొని దృష్కం. రేవంత్ రెడ్డి మిమ్మల్ని వదిలిపెట్టాం, మీ మెడల్ వంచి నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని ఇస్తామట. ఏమనుకుంటున్నా నాకు అర్థం కాదు. మధుసూదన్ రెడ్డి నువ్వు డిసైడ్ చేసేది మీ యొక్క 100 కోట్ల రూపాయల దందా కోసము ఈరోజు ప్రజల్ని బలిపీఠం ఎక్కిస్తారా? రేవంత్ రెడ్డి మెడల్ వంచి ఎక్కిస్తారా? నిర్ణయాన్ని వెనక్కి తీసుకోమని చెప్పిస్తారా? చూద్దాం మీ ప్రతాపమో ఎవరి ప్రతాపమో చూద్దామా. ఆకునూరి మురళి చేసినటువంటి సంస్కరణ వల్ల 100% ఈరోజు ఏపీలో విద్యా సంస్కరణలు వచ్చినాయంటే దానికి కారణం ఆకునూరి మురళి యొక్క ఆలోచన. అది తెలుసా నీకు? మీకెందుకు? మీరు అంత ఉన్నత కులాల వాళ్ళు కోట్ల రూపాయలు సంపాదించుకున్నటువంటి అగ్రవర్ణ రిచ్ పర్సన్స్ మీరంతా మీకేం అవసరం? మీకు డబ్బులు సంపాదించడమే తప్ప పేద ప్రజలకు ఒక్కరికన్నా మీరు కనీసం ఒక పేద ప్రజలు వస్తే పేద విద్యార్థి వస్తే వాళ్ళకి ఒక్కరికన్నా మీరు ఫీజు కన్సెషన్ చేస్తారా? మీరు దుర్మార్గులారా మాట్లాడుతున్నారా? ఇంకా రేవంత్ రెడ్డి మెడల్ వంచి చేస్తారా? మీ మెడల్ వంచుతాం బిడ్డ, గుర్తుపెట్టుకో. ఒక్కొక్క మెడల్ వంచి గప్ప గుర్తుతాం. ఏమనుకుంటారు? తమాషాలు ఇస్తున్నారా? సీఎం అంటే గౌరవం లేదు, ఆయన తీసుకునే పాలసీలు అంటే గౌరవం లేదు. ఏమనుకుంటాను? తురుమనుకుంటున్నావు మధుసూదన్ రెడ్డి? తాట తీస్తాం బిడ్డ ఏమనుకున్నావు? మీలాంటి వాళ్ళ వల్లనే ఈరోజు విద్యా వ్యవస్థ ఇట్లా తయారైంది. తప్పేమి లేదు. 10+2 విధానం ఉంటే మంచిదే, విద్యార్థులకు న్యాయం జరుగుతుంది. ఈ 10+2 వల్ల ప్రభుత్వానికి కూడా ఆదాయం కొంచెం ఏదైతే ఖర్చు అవుతుందో తగ్గే అవకాశం ఉంటుంది. అన్నీ ఉన్నాయి ఇలా. ప్రపంచ దేశాలన్నీ మన దేశంలో 7 రాష్ట్రాలు మినహా మిగతా రాష్ట్రాలన్నీ కూడా 10+2 విధానం అమలు చేస్తూ ఉన్నాయి. దానికి తెలంగాణ వద్దంటే ఎట్లా? మీ కాసుల కోసం, కకృతి కోసం, దోపిడీ కోసం ఈరోజు రేవంత్ రెడ్డి మెడల్ వస్తా అని చెప్పేసి అనేంత దమ్ముందా మీకు?
సిగ్గుపడంటారు నాయన మీరు. సో డ్రాప్ అవుట్లు తగ్గించే లక్ష్యం. దీనివల్ల చాలా ఉంటాయి. విలీన ప్రక్రియ చేయడం వల్ల 10th తర్వాత డ్రాప్ అవుట్లు, 10th తర్వాత చాలా మంది డ్రాప్ అవుట్లు అవుతారు. అవి తగ్గించే కూడా పనిచేస్తాయి. చాలా పనిచేసే అవకాశాలు అయితే ఉంటాయి. సో 100% ఈ యొక్క నిర్ణయం జరగాల్సిందే. ఇది పాలసీ ముందుకు రావాల్సిందే. ఎస్ఎస్సి బోర్డు, ఇంటర్ బోర్డు కలవాల్సిందే. దానివల్ల విద్యార్థులకు ప్రయోజనం ఉంటుంది, డ్రాప్ అవుట్లు కావు. ఈ కార్పొరేట్ మాఫియా దీనికి కొంత గండి కొట్టినట్టు అవుతుంది. ఏం అవసరం లేదు. విద్యార్థులు చదువుతారు, వాళ్ళకి రిజల్ట్స్ వస్తాయి, ఐఐటీలలో ఎన్ఐటీలలో చదువుతారు. అందులో ఎలాంటి అవసరం కూడా లేదు. 100% ఇది జరిగి తీరాల్సిందే. రేవంత్ రెడ్డి గారికి మాలాంటి వాళ్ళ మద్దతు తప్పకుండా ఉంటుంది, నో డౌట్.